ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ అద్భుతమైనటువంటి ఉదయకాల సమయము దేవుడు మనందరికీ దయచేసినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ యొక్క ఆదివారము ప్రత్యేకమైనటువంటి ఆదివారము, మటల ఆదివారము మనం జరుపుకుంటుండగా ఈరోజు మనమందరం ఏకీభవించి మీ గృహాల్లో మీరు ఉంటుండగా మాతో ఏకీభవించి ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభు ఈ అద్భుతమైనటువంటి ఉదయకాల సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారము ఈరోజు మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇస్తున్నటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు. ప్రత్యేకించి మా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు భద్రపరిచినైనా, ఎటువంటి రోగముతోనో బాధతోనో వారు వేదన పడకుండానైనా వారి చుట్టూ మీరు ఏర్పాటు చేసినటువంటి వాక్యపు కంచెను బట్టి నీకు వందనాలు ప్రభు. ఈ ఉదయకాల సమయం మేమందరం కూడా మా గృహాల్లో ఉండి ప్రభువా, మేము హృదయంలో మేము ఏకీభవించి ఏక మనసుతోనూ ఏక విశ్వాసముతోనూ మేము మిమ్మల్ని ఆరాధిస్తుండగానైనా నీ సన్నిధి మాకు దయచేయండి నాయన. నీ వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవా, మా గృహాల్లో కూడా నీ ప్రసన్నతను అనుభవించే కృపను మాకు దయచేయండి. ఈరోజు మా ముందున్నటువంటి ఆరాధన సమయంలో ప్రభువా నీ ప్రసన్నతను మాకు దయచేయండి. ప్రభువా, పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ నేను ఆరాధించే కృపను మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. ఈరోజు మాకు కావలసినటువంటి చక్కటి వర్తమానాన్ని మాకు వినిపిస్తూ మా హృదయాన్ని దర్శించమని వేడుకుంటూ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ఆయన మనకు సర్వమై ఉంటున్నాడు. యేసే దైవము, యేసే జీవము, యేసే సమస్తము. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగులను స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. దురాత్మలను పారద్రోలగలిగిన శక్తి కలిగినది మన దేవుడు. హల్లెలూయా. మనం కలిసి పాడదాం, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఎంతమంది నమ్ముచున్నారు యేసయ్య నామములో శక్తి ఉన్నదని? విశ్వసించేవారు ఉత్సాహంతో పాడి దేవుని నామాన్ని కీర్తిస్తారు. శక్తి ఉన్నదయ్యా, శ్రేయస్సు
యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పరద్రోవులే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మలను పరద్రోవులే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఎంతమంది నమ్ముచున్నారు యేసయ్య నామములో శక్తి ఉన్నదని? మృతులను లేపగలిగిన శక్తి కలిగినది మన దేవుడు, దురాత్మలను పారద్రోలగలిగిన శక్తి కలిగినది మన దేవుడు, సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది మన దేవుడు. హల్లెలూయా. ఈ దేవుని మనం ఎలా ఆరాధిస్తూ ఉంటున్నాం? ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించగలరని వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయం ఇంత గొప్ప దేవుని కలిగి ఉంటే మనం ఆ దేవునికి ఎలా కృతజ్ఞతలు అర్పిస్తూ ఉంటున్నాం, ఎలా దేవుని ఆరాధిస్తూ ఉంటున్నాం? హల్లెలూయా. మీరు స్తుతించకపోతే, మీరు ఆరాధించకపోతే రాళ్ళు దేవుని స్తుతిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టిని శాసించగలిగిన గొప్ప దేవుని మనం ఆరాధించుచుండగా దేవుడు మనకిచ్చిన శక్తిని, బలమును, ఆయన మనకిచ్చిన సమస్తంతో ఈ ఉదయ కాల సమయం ఆ పరిశుద్ధిని మనం పాడి ఆరాధిస్తాం. మీరు ఎంతమందికి పాట వచ్చు?
హల్లెలూయా. పరలోకంలో వెళ్తే నేను అనుకుంటున్నాను అక్కడ మౌనంగా ఉండే పని ఏది కూడా లేదనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ సదా దేవుని స్తుతించాల్సినటువంటి వారమే. కాబట్టి ఉదయకాల సమయం ప్రభు మనకిచ్చిన ఆరోగ్యాన్ని, ఆయన మనకిచ్చిన స్వరాన్ని, దేవుడు మనకిచ్చిన సమస్తాన్ని ఆ ప్రభు కర్పిస్తూ మనం దేవుని పాడి ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, నీ నోరు విస్తారముగా తెరు, నేను దానిని నింపుతాం. హల్లెలూయా. ముయ్యబడినటువంటి నోరును తెరవడానికి దేవుడు రాడండి. ఈ ఉదయకాల సమయం నీవు నీ నోరును తెరిస్తే, నీ హృదయాన్ని తెరిస్తే, నీ చెవును తెరిస్తే నువ్వు వినగలిగినది వినొచ్చు. నీవు గ్రహించగలిగిన వాటిని గ్రహించదగినట్లు దేవుడు నీ ఎడల కార్యములు జరిగిస్తారు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం పాటగారులతో కలిసి మనం పాడుదాం, నిన్ను చూచే కన్నులు నాకు దేచేము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మనం కలిసి ప్రభుని పాడి ఆరాధిస్తాం. Thank you, Holy Spirit. We worship you. Father, we give you glory. Hallelujah. నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇవ్వు యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇవ్వు యేసయ్యా. నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా. నీ మాట వినే చెవులు ఇవ్వు యేసయ్యా, నీ మాట వినే చెవులు ఇవ్వు యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, స్వరమెత్తి పాడుదామండి. నిన్ను పిలిచే పెదవులు ఇవ్వు యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇవ్వు యేసయ్యా. కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా, ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా. కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా, ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా. నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా, నాలోనే నిన్ను చూపే మాదిరినివ్వయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇవ్వు యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇవ్వు యేసయ్యా. నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా. నీ మాట వినే చెవులు ఇవ్వు యేసయ్యా, నీ మాట వినే చెవులు ఇవ్వు యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇవ్వు యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇవ్వు యేసయ్యా. అందరితో సంగీత ఇవ్వు యేసయ్యా, మృదువైన మాట తీరు నాకు నేర్పయ్యా. అందరితో సంగీత ఇవ్వు యేసయ్యా,
నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా, నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా, నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా, నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా, నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పాటగాడు అంటున్నాడు, కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా, ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా, నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా, నాలోనే నిన్ను చూపే మాదిరినివయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం మనము సజీవుడైన దేవుని ఆరాధిస్తూ ఉంటున్నాం. అగ్ని జ్వాలల లాంటి కన్ను కలిగినటువంటి సర్వోన్నతుడు, సర్వ సృష్టికి కారణభూతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని ఆరాధిస్తూ ఉంటున్నాం. ఆ ప్రభు ఆరాధనకి యోగ్యుడు, మృత్యుంజయుడైనటువంటి దేవుడిగా మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. Father, we worship you. We worship you, Lord. Hallelujah. 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 జీవాధిపతి నీకు వందనాలు, రాజులకు రాజా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం ఆ పరిశుద్ధుని సన్నిధిలో మన జీవితాన్ని సమర్పిస్తామండి. We worship you, Lord. We give you glory. We worship you. Hallelujah. మరణించిన వారు, మౌనములోనికి దిగిన వారు ఎవరూ దేవుని స్తుతించలేరండి. సజీవులుగా ఉన్నవారు మాత్రమే ఆ దేవుని స్తుతించగలరు. ఈ ఉదయకాల సమయం సజీవులుగా ఉన్నటువంటి మనము ఆ దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తాం. ఆయన గొప్ప దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. Oh, we worship you, Lord. We give you glory. We worship you. జీవాధిపతి నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. ప్రతినిత్యం దూతల చేత పొగడబడుచున్నటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన మన దేవుడై ఉంటున్నాడు. జీవాధిపతి నీకు వందనాలు. We give you glory. We worship you, Lord. Hallelujah, hallelujah. Father, we thank you, Jesus. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ అద్భుతమైన దినమందు మటలాదివారముగా, హోసానా సండేగా ప్రపంచమంతట్లో ఉన్న క్రైస్తవులు దేవుని మందిరంలోనికి అద్భుతమైన ఆసక్తిగా అందరూ వెళ్ళి దేవుని ఆరాధించేటువంటి, తరతరాలుగా ప్రభును మహిమపరిచేటువంటి ఒక దినం. కానీ ఈరోజు చూడండి, ప్రతి ఒక్కరు వారి ఇంట్లో ఉండి బయటికి రావడానికి వీలు లేని పరిస్థితుల్లో ఆరాధన ఎలా చేయాలి అని కలవరపడుచున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన ఈ కృప చూడండి. మీరున్నటువంటి స్థలంలో దేవుని వాక్యం మీ వద్దకు వచ్చుటకై దేవుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ దేవుని సమాధానము, ఆయన సన్నిధిని మనకు అనుగ్రహించినటువంటి ఈ దినమును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఒక ప్రత్యేకమైన క్లిష్ట పరిస్థితిలో ప్రపంచమంతట్లో ఉన్న ప్రజలు అన్ని దేశములలో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఈ దినమందు మనం కూడా ఆ విధంగానే దూరముగా ఉంటున్నాం. ఎందుకంటే కొరియా దేశంలో, సౌత్ కొరియాలో మందిరానికి వెళ్ళిన ఒక సహోదరి వలన దాదాపు 1200 మందికి, అదే సంఘములోని 1200 మందికి
వైరస్ పాకిందని ఆ దేశమంతా కూడా చాలా కలత చెందినటువంటి కారణమును బట్టి మన ఫ్యామిలీస్ అందరినీ మనం ప్రేమిస్తున్నాము గనక ఎవరికి కూడా ఇటువంటి దుస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో మీరందరూ మీ ఇంట్లో క్షేమంగా ఉండండి అని ప్రభు మీకు ఈ తరుణం ఇచ్చారు. చూడండి, ఇది పండుకోవడానికి నిద్రపోవడానికి ఉన్నటువంటి సమయం కాదు. మనం లేచి కూర్చొని దేవుని వాక్యం వినడానికి ఉన్నటువంటి సమయం. ఈ భూమి మీద మనల్ని దేవుడు బ్రతికించినందుకు ఈ పునరుద్ధాన దినమందు దేవునికి స్తోత్రం చెల్లించడానికి ఉన్నటువంటి సమయం. ఆసక్తిగా కుటుంబ సభ్యులందరూ ఈ దినమందు జరుగుతున్న వాక్య పఠనాన్ని, ఈ వాక్య సందేశాన్ని వీక్షించవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ధ్యానం కొరకై లూకా సువార్త 9వ అధ్యాయం దాని యొక్క 51వ వచనాన్ని మనం చదువుచున్నామండి. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమవుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సును స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళి సభిముఖుడై ఉన్నందున వారాయనను చేర్చుకొనలేదు. ఇక్కడ యేసు ప్రభు వారు యెరూషలేమునకు వెళ్ళడానికి సిద్ధపడినటువంటిదిగా మనం చూస్తున్నాం. ఆయన ఈ భూమి మీద వచ్చినటువంటి ఉద్దేశం పరిపూర్ణతలోనికి నడిపించడానికి, దైవ చిత్తం నెరవేర్చుట కొరకు ఆయన సిద్ధపడి ఉన్నాడు. యెరూషలేమునకు వెళుదాం, యెరూషలేముకు వెళుదాం అని ఎల్లప్పుడూ ఆయన పదే పదే మాట్లాడేటువంటి వారు. ఎందుకంటే దైవ చిత్తం నెరవేర్చడానికి తను యెరూషలేం పట్టణంలో ప్రవేశించాలి అని యేసు ఎరిగిన వాడై ఉండెను. ఆయన మానవాళిని వారి పాపము నుండి విమోచించడానికి, వారి కొరకు తన్ను తానుగా రుక్తినిగా చేయటం అవశ్యం అని గ్రహించినందుకు ఎల్లవేళలో యెరూషలేమునకు పోదాం అని ఆయన చెప్పేటువంటి వాడు అని మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. చూడండి, ఈరోజు ప్రపంచం నలుమూల నుంచి అనేక వేలాది మంది యెరూషలేముకు వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఈ సీజన్లో కాదు, ఇదొక లాక్డౌన్ సీజన్. అదర్వైజ్ ఈ పండుగ సందర్భాలలో అనేక వేల కొలది మంది యెరూషలేమునకు వెళ్ళేటువంటి వారు. వారందరూ కూడా యెరూషలేములో నడుస్తున్నప్పుడు యేసయ్య నడిచిన ప్రాంతంలో నేను నడుస్తున్నాను. యేసయ్య స్నానం చేసిన అలాగే యేసయ్య బాప్టిజం తీసుకున్న గలిలియా సముద్రంలో నేను స్నానం చేసుకున్నాను అని కొంతమంది, నేను బాప్టిజం తీసుకున్నానని కొంతమంది. ఇవన్నీ జీవితంలో ఒక ఆనందకరమైనటువంటి అనుభవం. యేసు ప్రభు వారు ఈ భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. మీరు 9వ అధ్యాయం లూకా సువార్త 9వ అధ్యాయం నుంచి 20 వరకు ఉన్నటువంటి అధ్యాయములు మీరు పరీక్షించినట్లయితే అనేక చోట ఈ మాట రాయబడినట్లు మనం చూడొచ్చు. 13వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుదామండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణం అయిపోవచ్చు, బోధించచ్చు, పట్టణముల్లోనూ గ్రామముల్లోనూ సంచారము చేయుచుండెను. ఇంకా చూడండి, 17వ అధ్యాయం 11వ వచనంలో మనం ఇలా చదువుతున్నాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు, సమరియా గలిలియా మధ్యగా వెళ్ళుచుండెను. యేసు యెరూషలేమునకు వెళ్ళడానికి ప్లాన్ చేసి అనేక గ్రామాలు తనకు మధ్యలో కనబడిన గ్రామాలలో ఆయన ప్రవేశించినట్లు, సమరియా దేశంలో ప్రవేశించినట్లు, ఆయన గలిలియా ప్రాంతంలో సంచరించినట్లు మనం అనేక సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ ప్రాంతములన్నిటిలో కూడా అనేకులను ప్రభు స్వస్థపరిచాడు అని మనం చూస్తున్నాం. 18వ అధ్యాయం దాని యొక్క 31వ వచనంలో ఇలా మనం చూస్తున్నాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును, ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. జరగబోయేటువంటి విషయాలన్నీ కూడా యేసు ప్రభు తన శిష్యులతో చెప్తూ వచ్చాడు. ఆరంభము నుండి ఆయనలో ఉన్న కోరిక యెరూషలేమునకు వెళ్ళాలి, యెరూషలేములోనే
దేవుని చిత్తం నెరవేరుస్తున్నాడు అనేటువంటిది ఆయనకు తెలుసు. లూకా సువార్త 19వ అధ్యాయం దాని 28వ వచనం మనం చదివినట్లయితే, యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు సాగిపోయాను. ఆయన ప్రతి ఒక్కసారి శిష్యులతో మాట్లాడుచు తన ప్రయాణం సాగించేది యెరూషలేం వైపు. యెరూషలేములో ఏదో ఒక ప్రాముఖ్యమైన కార్యం తను చేయబోచున్నాడు అనేటువంటిది చివరి దినాలలో వారికి తెలియపరిచాడు. అప్పుడు వరకు సస్పెన్స్గా ఉంచాడు, ఇప్పుడైతే వాటిని రివీల్ చేశాడు. నేను అన్యజనుల చేతికి అప్పగింపబడబోచున్నాను, వారు నన్ను అపహసిస్తారు, వారు నన్ను అవమానపరుస్తారు, మరి వారు నన్ను కొరడాలతో కొడతారు, నన్ను మరణమయ్యేటట్టు చేస్తారు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియపరచుచున్నట్లు మనం చూస్తున్నాం. యేసు ప్రభువుకు ఎంత గొప్ప ధైర్యం ఆ విషయంలో ఉండేనండి. ఆయన ఎప్పుడు కూడా పిరికివాడిగా ఆయన వెళ్ళలేదు. యెరూషలేం అనేటువంటిది యూదులకు వారి మతానికి ఒక కేంద్ర స్థానం. వారు ఆ స్థలములోనే ఎక్కువ మంది యూదులు ఎల్లవేళలో కనబడుతూ ఉంటారు. ఎందుకంటే వారి మందిరం అక్కడ ఉంది, వారి ఆచార్యులు అక్కడ ఉన్నారు. వారు ఎల్లప్పుడూ కూడా యెరూషలేమును చుట్టుముట్టుకొని వారి సమస్త కార్యకలాపాలు వారు చేసుకునేటువంటి వారు. గ్రీసు దేశస్థులు చాలామంది యెరూషలేమునకు వచ్చేటువంటి వారు వ్యాపారం నిమిత్తము. మరియు వారు వచ్చినప్పుడల్లా యెరూషలేం దేవాలయమును దర్శించి అక్కడ వారు ఆరాధనలు కూడా జరిపించడానికి వారు ప్రయత్నం చేసేటువంటి వారు. అయితే యేసు ప్రభు వారు ప్రత్యేకముగా చెప్పాడు, దేవుని యొక్క చిత్తం నెరవేర్చటానికే నేను బయలుదేరుచున్నాను. యేసు ఇలాగా వెళ్ళుచున్నటువంటి మార్గ మధ్యలో యోహాను సువార్త 11వ అధ్యాయం 8-9 వచనాలలో ఆయన శిష్యులు ఆయనతోని ఒక ప్రశ్న వేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఒకసారి మనం చదువుదామండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుదాం. ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచున్నా అంటిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక త్రొట్టుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనక వాడు త్రొట్టుపడునని చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అనే మాట చెప్పారు. ఇక్కడ బెథానియాలో లాజరు యొక్క గృహానికి వారు వెళ్ళుచున్నారు. యేసు ఒక ఊరిలో ఉన్నప్పుడే లాజరు దీనుడై ఉన్నాడు అనే వార్త విన్నాడు. అయినా యేసు వెళ్ళలేదు. 2 రోజుల తర్వాత ప్రయాణమై దేవుని మర్మములను గురించి అనేక విషయాలు శిష్యులతో చర్చించుకుంటూ వెళుతూ దాదాపు బెథానియా గ్రామానికి సమీపించినట్లు మనం చూస్తున్నాం. యేసుని ఉద్దేశం యెరూషలేమునకు వెళ్ళడమే. కానీ వెళ్ళిన ప్రతి చోట ఏ గ్రామంలో అడుగు పెట్టాడో అక్కడెల్లా ఆయన అద్భుతాలు చేసినట్లు మన పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. యేసు ప్రభు ప్రజలకు ఎల్లప్పుడూ కూడా దైవ చిత్తమును గూర్చి మాట్లాడుతూ వచ్చాడు అని మనం చూస్తున్నాం. చూడండి, దేవుని కార్యం నెరవేర్చడానికి వచ్చినటువంటి ప్రభు బెదిరింపులకు హింసలకు భయపడేటువంటి వాడు కాదు. శిష్యులు అడుగుతున్న, మరలా నీవు యెరూషలేము వెళ్తావా? ఇప్పటికే వారు రాళ్లతో నిన్ను కొట్టడానికి ఎదురు చూస్తున్నారు. అయినా యేసు అధైర్యపడలేదు. ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా అద్భుతములు చేసుకుంటూ వెళ్ళాడు అని మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఒక గొప్ప మాదిరిగా మనకు ఉన్నాడు. ఆయనను వెంబడించినటువంటి అనేక మంది మన చుట్టూ గొప్ప సాక్షి సమూహముగా ఉన్నారని పరిశుద్ధ వాక్యం అంటున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం దాని మొదటి 2 వచనాలు చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంతెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క
కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి, యేసు ప్రభు హింసలకు, బెదిరింపులకు, దెబ్బలకు భయపడలేదు. ఎందుకు తెలుసా? ఆయన కొరకు దాచి ఉంచిన ఆ ఉన్నతమైన స్థానమును, లేక దేవుని కుడిపార్శ్వమందు ఆయన కూర్చోవడం, ఇవన్నీ దృష్టిలో ఉంచినప్పుడు ఈ నిసారమైన శ్రమలు, సమస్యలు పర్వాలేదు అని ఆయన ఆసక్తిగా తన పనిని ముందుకు కొనసాగించాడు. పిరికి వారు యేసు ప్రభుని శిష్యులు కాదు. వ్యతిరేకతలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, కరువులు వచ్చినా, తెగులు వచ్చినా విశ్వాసంతో ముందుకు నడవాలి. ఎందుకంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు, ఆయన వైపు చూచుచు మన పరుగు పంతెములో మనం పరిగెత్తాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అందరం అంత ఖాళీగా ఉన్నప్పటికీ, మీరందరూ గృహాలలో ఉన్నప్పటికీ, ఈ కెమెరా కన్నులో నేను చూస్తూ ఉండే వేలాది మంది నాకు కనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీరు దేవుని కోసం ఆసక్తిగా ఆయన మాటలు వినడానికి ఎదురు చూచుచున్నారు అనేటువంటి విషయం నాకు తెలుసు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచున్నప్పుడు వ్యతిరేకతలో కూడా ఆసక్తిగా ముందుకు వెళ్ళడానికి ప్రభు మనల్ని ప్రతి ఒక్కరిని పిలిచారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఎల్లప్పుడూ కూడా తండ్రి చిత్తం నెరవేర్చటం కొరకు తన్ను తాను సమర్పించేటువంటి వాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనం మనం చదివితే, యేసు 12 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులతో పాటు యెరూషలేమునకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వారు పరిసయ్యులను, శాస్త్రులను, బోధకులను చూచినప్పుడు ఆయన తన తల్లిదండ్రులు మర్చిపోయి వారితో కూడా దైవికమైన మర్మములను చర్చించుకుంటూ, మాట్లాడుకుంటూ అలా ఉండిపోయారు అనేటువంటిది మనం చూస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనం చూద్దాం. ఈ యోసేఫు మరియలు ఆ కుమారుని కనబడకుండా వారు ఎంతో దూరం వెళ్ళి ఆయన మనతో లేడు అని తెలుసుకొని వారు తిరిగి వచ్చేటప్పటికి 3 రోజులైంది. అయితే వారు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగ చేస్తుతివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుండినని ఆయనతో చెప్పగా, ఆయన మీరేలా నన్ను వెతుకుచుండిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే వారు తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. ఇక్కడ మరియమ్మ తల్లి, యోసేఫు ఇద్దరు కూడా తిరిగి వచ్చి యేసుతో అడుగుచున్నారు, నీ తండ్రియు నేనును ఎంతో కలత చెందాను. అక్షరీకంగా తండ్రి కాదు యోసేఫ్, కానీ ఆ ఇంట్లో పెరుగుచున్నాడు, తండ్రిలా ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు గనుక యోసేఫ్ను ఆ మాత్రం గౌరవం ఇవ్వవలసినదే. అయితే యోసేఫ్తోనూ మరియమ్మతోనూ యేసు చెప్పిన మాట గమనించండి. ఆయన అంటున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలను అనే సంగతి మీకు తెలియదా? పరమ తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చడానికి యేసు ప్రభు బయలుదేరి వచ్చాడు అనేటువంటిది సంపూర్ణ సత్యమైనటువంటి విషయం. మనం దాన్ని గ్రహించవలసినటువంటి వారం. ఆ కార్యం కొరకు ప్రభు ఎంతో ఆసక్తి కలిగిన వాడిగా ఉండేనని మనం చూస్తున్నాం. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనంలోనికి మనం వచ్చినప్పుడు, ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తం ప్రార్థన చేయుడి అని చెప్పి వారి యొద్ద నుండి రాత్రి వేత్త దూరము వెళ్ళి మోకాళ్ళూని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తం నెరవేరునుగాక అని ప్రార్థించాడు. పరమ తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి యేసు ప్రభు ఎంతో ఆసక్తి కలిగిన వాడిగా ఉండెను. దేవునికి స్తోత్రం. డిఎల్ మూడీ అనేటువంటి భక్తుడు ఒకసారి ఒక ప్రసంగికుడు చేయుచున్న ప్రసంగం ఇలా విన్నాడు. దేవుడు తన చిత్తం నెరవేర్చడానికి తన కోసం ఒక వ్యక్తిని వెతుకుచున్నాడు.
సంపూర్ణముగా దేవుని చిత్తానికి సమర్పించిన ఆ వ్యక్తిని ఇంకనూ లోకం చూడలేదు అని ఆ ప్రసంగికుడు చెప్పినప్పుడు డిఎల్ మూడీ ఇలా ప్రార్థించాడంట, ప్రభువా, నేను ఆ వ్యక్తిగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. నీ చిత్తం పరిపూర్ణముగా నెరవేర్చడానికి తగిన కమిట్మెంట్ కలిగిన వ్యక్తిగా నన్ను స్వీకరించు అని ప్రార్థించాడంట. ప్రపంచ చరిత్రలో క్రైస్తవ్యములో డిఎల్ మూడీ అనే ప్రసంగికుడు, సువార్థికుడు వ్యక్తిగత సువార్త చెప్పుటలో ఎంతో భారం కలిగిన వాడిగా, క్రీస్తు శిష్యునిగా ప్రఖ్యాతి పొందినట్లు మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, మనం దేవుని చిత్తం నెరవేర్చడానికి తగినటువంటి ఒక సమర్పణ మనలో ఉండాల్సినటువంటి అవసరత ఉంది. మనం విల్లింగ్గా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాన్ని తన మహిమార్థముగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరమ తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్న మాట, యేసు ప్రభుని ప్రఖ్యాతి కాంచిన ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంది. అందులో ఆయన తన తండ్రికి ఆయన తన్ను తానుగా సంపూర్తిగా ఆయన సమర్పించుచున్నాడు. దానికంటే ముందు 10వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ యేసు ప్రభు ఈ మాట తెలియపరుచున్నాడు, నేను దాని మరలా చేసుకొననట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునో నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ నేను పొందితిని అని అన్నాడు. యేసుప్రభు తన మరణమును గురించి, పునరుత్థానమును గురించి ఆయన తన శిష్యులతో మాట్లాడుచున్నప్పుడు, నా అంతట నేనే నా ప్రాణం పెడతాను, నా అంతట నేనే దాన్ని తిరిగి తీసుకుంటాను, ఎవడునూ నా ప్రాణం తీయలేడు అని ప్రభు చెప్పడం జరిగింది. అందుకే యేసుక్రీస్తుని శిలువ మరణమును గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన మరణ సమయంలో తన ఇరుప్రక్కన 2 దొంగలు, బందిపోటు దొంగలను మరణశిక్షకు అప్పగించారు. వారి ఎముకలను విరగొట్టి వారి ప్రాణం తీశారు. ఆ తర్వాత యేసయ్య దగ్గరికి ఆ సైనికుడు వచ్చేటువంటి సమయంలో యేసు ఇలా చెప్పాడు, తండ్రి, ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని చెప్పి ఆయన తల వాల్చి ప్రాణం పెట్టెను అని బైబిల్ చెప్పుచున్నారు. కనుక యేసు ప్రభుని ప్రాణం తీయడం ఎవరి వలన సాధ్యం కాలేదు. ఆయన తనంతట తానే ప్రాణం పెట్టాడు, తనంతట తానే పునరుత్థానం పొందాడు. ఇది దేవుడు ఆ అధికారం తనకిచ్చాడని యోహాను సువార్తలో మనం చదువుచున్నాం. ప్రియులారా, మీరు నేను ఈ సత్యాన్ని గ్రహించుచున్నప్పుడు ప్రభు మన కోసం చేసినది ప్రాణత్యాగం. ఆయన చేసినది బదులు అర్పణ. మీ పాపానికి, నా పాపానికి బదులుగా ఆయన తన్ను తానుగా అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన యెరూషలేమునకు వెళ్ళుదాము అని చెప్పడంలో ఉన్న ఉద్దేశం, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన వెళ్ళాడు. యెరూషలేమునకు యేసు వెళ్ళినటువంటి సమయంలో కొంతమంది ఆ ప్రాంగణంలో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది పరిగెడుతూ వారి వస్త్రములు పరిచారు, మరియు వారి వృక్ష కొమ్ములను వారు తీసుకొని వచ్చి పుష్పములను విదజల్లి, దేవుని పేరట వచ్చువానికి జయము జయము హోసన్నా అని వారు పాడినట్లు మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. వీళ్ళలో అధిక శాతం మనుషులు కూడా గ్రీసు దేశస్థులు ఉండే. అనేక మంది గ్రీసు దేశస్థులు రోమాలో నివసించేటువంటి వారు, వారు యెరూషలేమునకు వచ్చేటువంటి వారు. అయితే రోమా చక్రవర్తుల చేత వారు చాలా నలగగొట్టబడినందుకు యెరూషలేములో రోమా సామ్రాజ్యాన్ని పడగొట్టాలి, అక్కడ ఒక నూతన సైన్యం, నూతన సైన్యాధిపతి ప్రభుత్వం చేయాలని హేరోదుకు బదులు యెరూషలేములో అన్ని వర్గపు వారికి
ఆదరణ ఇచ్చేటువంటి ఒక అధికారి, ఒక చక్రవర్తి రావాలని వారు ఆశించేటువంటి వారందరూ కూడా హోసన్నా హోసన్నా అంటే దేవుని పేరట వచ్చువానికి జయము అని మనం వింటున్నాం. మీరు ఒకవేళ గూగుల్లో సెర్చ్ చేస్తే హోసన్నా అనేటువంటి పదానికి సేవ్ అస్ నౌ, మమ్ముని రక్షించండి, మమ్ముని రక్షించండి అనే ఒక అర్థం కూడా ఉంది. ఇక్కడ ఆయనను రక్షకుడిగా వారు గుర్తించి ఆయనకు జై పలికారు. అదే సమయం మమ్ముని రక్షించండి, మా రక్షక అని అతని పిలిచినట్లు మనం చూస్తున్నాం. ఆయన యెరూషలేమునకు మెల్లమెల్లగా వస్తున్నాడు. ఆయన వచ్చుచున్న మార్గంలో ప్రజలు ఆయనకు ఎంతో గొప్ప ఆదరణ, ఎంతో గొప్ప ఆహ్వానం, ఎంతో గొప్ప ప్రోత్సాహనం వారు ఆయనకు అందించారు. కానీ వారు అందించిన మాటలను బట్టి ప్రభు ఏదో ఉప్పొంగిపోలేదు. కానీ ఆయన ఎందు నిమిత్తమై అక్కడికి వస్తున్నాడో అనేటువంటి విషయాన్ని గ్రహించిన వాడై ఆయన దేవుని చిత్తం నెరవేర్చడానికి, సిలువను మోయడానికి ఆయన సిద్ధమయ్యాడు. మనుషులు చెప్పినటువంటి మాటకు ఆయన ఉప్పొంగిపోలేదు. యేసు ప్రభు ఇలా చెప్పాడు, మీలో ఎవడైనను నన్ను వెంబడింపకోరిన ఎడల ఈ పుష్పములు, ఈ కొమ్ములు, ఈ మట్టలు ఇవన్నీ పనిచేయదు. మీ సిలువను మోసుకొని మీరు నన్ను వెంబడించాలి. నేను నిజంగా మీ నాయకుడని, మీ ప్రభు అని మీరు అనుకున్నట్లయితే నేను వెళ్ళిన మార్గము గుండా మీరు కూడా రావాల్సిందే అని ప్రభు వారికి తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ వారు యేసు ప్రభుని రాజువుగా, రక్షకునిగా ఆహ్వానిస్తున్నారు. కానీ యేసు ప్రభు ఆ స్థలములో దేవుని మహిమను వెల్లడిపరచడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన తన్ను తానుగా సమర్పించుకున్నాడు. ప్రియులారా, యెరూషలేం పట్టణానికి రాగానే ఓ కొరడార్ తీసుకున్నాడు. దేవాలయంలో వ్యాపారం చేస్తున్నటువంటి అన్యాయస్తులైన వ్యాపారులను కొరడాలతో కొట్టి ఆయన వారి పీఠములను పడవేసి, నా తండ్రి ఆలయం ప్రార్థన ఆలయమని పిలువబడును, మీరు దానిని దొంగల గుహగా మార్చారు అని ప్రభు వారిని విమర్శిస్తూ వారిని అక్కడి నుంచి వెళ్ళగొడుతున్నట్లు మనం చూస్తున్నాం. ఈరోజు కూడా ప్రభు మన నుంచి ఆశించేది అదే. ఆయనకి ఇష్టం లేనిది, ఆయనకు అసహ్యమైనటువంటిది ఏదైనా మన గుండె గుడిలో ఉన్నట్లయితే ఆయన నివసించడానికి మన ఇంటిలోనికి వస్తున్నాడు. ఆయన మన ఇంటిలో ప్రవేశిస్తున్నాడు. ఆయన మన గృహములో ప్రవేశిస్తున్నాడు. ఆయన మన హృదయములో ప్రవేశిస్తున్నాడు. ఈ హృదయములో స్తుతులు, స్తోత్రాలకు వ్యత్యస్తమై, దేవునికి కృతజ్ఞతలు అర్పించటానికి వ్యత్యస్తమై, దేవుని చిత్తమునకు వ్యత్యస్తమై, ఏదైనా కుళ్ళు కుయుక్తులు, అసూయలు, వెరితనము, పాపపు చేష్టలు మనలో దాగి ఉన్నట్లయితే వాటిని శుద్ధి చేయడానికే ఈరోజు ఆయన ప్రత్యక్షమయ్యేది. మీ హృదయములో ఆయనకిష్టం లేని ఆ కపటపు మాటలు, ఆయనకిష్టం లేని ఆ విద్వేషములు, ఆయనకిష్టం లేని ఆ సనుగులు, ఆయనకిష్టం లేని పాపపు వాంఛలు, వాటిని తుడిచివేయమని ప్రభు అడుగుచున్నారు. నా ఆలయం అది ప్రార్థనాలయం అని పిలువబడాలి. మీరు అందరూ దేవునికి ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? గనుక మీ ఆలయమును శుద్ధి చేయడానికే ఈ మట్టల ఆదివారం యేసయ్య మీ గృహానికి వచ్చేది. మీ ఇంట్లో ఉన్న కన్మషం, మీ ఇంట్లో ఉన్న చేదు, మీ ఇంట్లో ఉన్న వ్యతిరేకతను, మీ ఇంట్లో ఉన్న అన్ఫర్గివ్నెస్, మీ ఇంట్లో ఉన్న ప్రతి విధమైన మలినతను తుడిచివేయడానికి, మిమ్మల్ని కడిగి శుద్ధి చేయడానికి ప్రభు ఈరోజు మీ ఇంటికి వస్తున్నాడు. ఆయన చూచుచూ ఉండగా మీరందరూ పవిత్రులుగా తయారు చేయబడినటువంటి వారిగా, యేసుక్రీస్తు నిమిత్తమై సమర్పింపబడిన వారిగా, ఒకరిని ఒకరు ప్రేమించుచున్నటువంటి వారిగా, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండేటువంటి వారిగా, దేవుని చిత్తం నెరవేర్చి బిడ్డలుగా మీరు ఉండాలని ప్రభు మీ గురించి కోరుచున్నారు. మీ జీవితం క్రీస్తునందు పరిపూర్ణం అవ్వడానికి ఒక సమర్పణ మీలో తక్కువగా ఉండి ఈరోజు చెప్పండి, ప్రభువా
నా హృదయంలోనికి రమ్ము, నా ఇంటిలోనికి రమ్ము. నీకు అసహ్యమైన వాటిని మేము వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాలో నివసించడానికి అభ్యంతరంగా ఉన్న సమస్త సిచ్యువేషన్స్ను తండ్రి మేము వదిలిపెట్టడానికి ఇష్టపడుచున్నాం. మా హృదయంలోనికి రండి, మమ్మల్ని శుద్ధి చేయండి అని ప్రభు సన్నిధిలో మనల్ని మనం సమర్పిద్దామండి. ప్రియులారా, యేసయ్య మన గురించి ఆశించేది మనం ఆయన చిత్తం నెరవేర్చడానికి పిలువబడినటువంటి వారు. యేసుని అడుగుజాడలో నడవడానికి ఇష్టపడుచున్నటువంటి వారులారా, ఈరోజు క్రీస్తుతో కూడా ఒక నూతన నిర్ణయం తీసుకొని ముందుకు అడుగులు వేస్తాం. ఇది శ్రమల వారం ప్రారంభమవుతుంది. మనం కలిసి ఆరాధించడానికి అనుమతి మనకు లేకపోయినను, గవర్నమెంట్ ఏదో ఒత్తిడి చేశారని అనుకోకండి. మన క్షేమం కొరకు, మన ప్రయోజనం కొరకు, మన బ్రతుకు కోసం, మనమందరం కాపాడబడడం కొరకు మీరు దయచేసి గుంపులు గుంపులుగా రాకండి అని చెప్పారు. ఈ నిబంధన ఎత్తివేసినా గుర్తుపెట్టుకోండి, కొంతకాలం చేతులు శుభ్రంగా కడగడం, శానిటైజ్ చేయడం, డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ మనం చేయాల్సినటువంటి అవసరత ఉంది. గత వారంలో 2-3 రోజులు నాకు గొంతు నొప్పి, జలుబు ఇవన్నీ వచ్చినాయి. వెంటనే నేను ఉప్పు నీళ్ళు వేడి చేసి పసుపు అందులో వేసి గార్గ్లింగ్ చేసి నేను అందులో నుంచి విడుదల పొందాను. మెడిసిన్స్ వాడాల్సినటువంటి అవసరత రాలేదు. కనుక ఈ లాక్డౌన్ పీరియడ్లో మీరు కాస్త జాగ్రత్త పాటించండి. మీరు ఇవన్నీ మేలు కోసం జరిగింది అని అనుకోండి, సనగకండి, విసుగకండి. ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చక్కని కార్యాలు చేయడానికి ప్రయత్నించండి. నాకు ఈరోజు ఒక సహోదరుడు చెప్పాడు, చాలా బోర్ కొడుతుందండి. నేను చెప్పాను, బైబిల్ తెరిచి చదవడం ప్రారంభించండి. ఒక 40 అధ్యాయములు ఒకరోజు మీరు చదివితే 30 రోజులలో బైబిల్ పూర్తి చేసుకోవచ్చు అని నేను చెప్పాను. అలా మీరు బైబిల్ చదవడం ప్రారంభించారనుకోండి, మీ బోర్ అనేది వెళ్ళిపోతుంది. అద్భుతమైన మర్మములతో దేవుడు ముద్రించిన ఈ గ్రంథములో నుండి అద్భుతమైన కార్యములు చదవటం ద్వారా మనం అందరం ఆశీర్వదింపబడతాం. ఈ లాక్డౌన్ అంతా అయిపోయి బయటికి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా, ఎంత సంతృప్తిగా మనం దేవుని మహిమపరచగలం. మీరు దీన్ని నిర్లక్ష్యం చేయకండి. యూట్యూబ్ కాదండి మన జీవితం. మీకు అనేక వార్తలు, అనేక ఇన్ఫర్మేషన్స్ అందులో నుంచి దొరుకుతుంది, కానీ అది మాత్రమే మన జీవితం అని అనుకోకండి. దేవుని వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి. మన వాక్యము ద్వారా ఆశీర్వదింపబడడానికి మన జీవితం సమర్పించాలి. ప్రభువుకు ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా ఆయన సన్నిధిలో మనల్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. మనలో ఉన్న కల్మషాన్ని తీసివేద్దాం, మనలో ఉన్న ద్వేషాన్ని తీసివేద్దాం, మనలో ఉన్న హిపోక్రసీ, వేషధారణ తీసివేద్దాం. యథార్థత కలిగిన మనసుతో దేవుని సన్నిధిలో ఆయనను మహిమపరచు బిడ్డలుగా ఉండడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించుకుంటూ ఒక ఉత్తమమైన జీవితం కొనసాగించడానికి నిర్ణయించుకుందాం. ఈ శ్రమల వారంలో ప్రతిరోజు మన దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండగా క్రీస్తుని శిలువ మరణమును గురించి, త్యాగమును గురించి ఈ వారంలో రెగ్యులర్ బైబిల్ స్టడీ నేను తీసుకోవడానికి ఆశించడం లేదు. రేపటి నుంచి ప్రత్యేకింపబడిన సందేశములు మీకు వినిపించడానికి నేను ఆశిస్తున్నాను. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే మీరు ప్రత్యేకింపబడిన సందేశములు వీరు వింటారు. ఫ్రైడే వచ్చేటప్పుడు 7 మాటలు, సిలువలో యేసయ్య పలికిన 7 మాటలు అద్భుతమైన రీతిగా మీరు వింటారు. కాబట్టి మీరు ఆసక్తిగా ఉండండి. మిమ్మల్ని ప్రేమిస్తున్న మీ సంఘము, సంఘ కాపరి మీకు ఉన్నారు అని మీరు గుర్తుపెట్టుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా పరమ తండ్రికి మీరు పిల్లలై ఉన్నారు అనేది గుర్తించండి. యేసయ్య ఒక పర్పస్ కొరకై ఆయన యెరూషలేమునకు వచ్చాడు. మనం కూడా ఈరోజు ఆయన సన్నిధిలోనికి ఒక ఉద్దేశపూర్వకంగా వస్తాం. ప్రభువా, నా అపరాధములను క్షమించండి, నీ పవిత్ర రక్తములో నన్ను కడగండి, నీ కృపచేత నన్ను శుద్ధి చేయండి, నీ బిడ్డగా నన్ను స్వీకరించండి, నీ కార్యాభివృద్ధి కొరకు నన్ను వాడుకోండి, సమాజము కొరకు మేలు జరిగించు వ్యక్తిగా నన్ను ప్రభువా మీరు వాడుకోనమని మనం ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మన కుటుంబం ఈ సమస్యలన్నీ దాటిపోయి బయటికి వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ప్రభునందు మనం తెలియపరచగలిగిన అనేక అనుభవాల ఘని కలిగిన వారమై ఉన్నాం. మనం ప్రతి విషయమును బట్టి కూడా మన దేవునికి స్తోత్రం చెల్లించగలం. యేసు ప్రభువారు ఈరోజు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన సమయం గుర్తుపెట్టుకుందాం. మనం మంచి కోసం,
ఉత్తమమైన వాటి కోసం, దైవ చిత్తం కోసం సమర్పించడానికి ఉన్నటువంటి సమయం. ప్రభు మన జీవితంలో ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని సద్వినియోగపరుద్దాం. అనేకులకు దీవెనకరంగా ఉండడానికి మనల్ని సమర్పిద్దాం. చూడండి, ఆయన ఉద్దేశపూర్వకంగా యెరూషలేమునకు వచ్చాడు. యెరూషలేం పట్టణాన్ని, యెరూషలేం ఆలయాన్ని శుద్ధి చేశాడు. అక్కడి నుంచి తన జీవితంలో ప్రత్యేకింపబడిన కార్యములు జరగబోచున్నది. గనక ప్రియులారా, మనం కూడా జీవితాన్ని ప్రభుకు సమర్పిద్దాం. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఇవన్నీ కూడా దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా అనుమతించాడు. మీరు విడవబడిన గుంపులో లేరు. మీరు దేవునికి ఇష్టలుగా వాడబడడానికి దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. గనక ప్రభువుకు ప్రీతికరమైన బిడ్డలుగా జీవించి ఆయన సన్నిధిలో నమ్మదగిన వారిగా ఉండడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. పరిశుద్ధాత్మ ఈ మాటల చేత మనల్ని ఆశీర్వదించిన గాక. తల్లు వంచండి, నాతో ఏకీభవించండి. మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపామయుడు అయిన దేవా, నీకు వందనాలు. ఈ దినమందు మీరు మాకు అనుగ్రహించిన కృప కొరకై నీకు స్తోత్రం. మీ సన్నిధిని, మీ సమాధానమును, మీ ఆశీర్వాదములను మాకు దయచేసినందుకు స్తోత్రం. తండ్రి, ఈ మటల ఆదివారం మేమందరం కలిసి మందిరానికి రాలేకపోయాము, కానీ నీ ప్రేమ, నీ కృప, నీ కనికరం మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రం. మీ సన్నిధి మాకు దయచేసినందుకు స్తోత్రం. మా తండ్రి, మేమందరము ఆరోగ్యముతో నిన్ను ఆరాధించు బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. మాకు ఇచ్చిన సమయం, మాకు ఇచ్చిన ధనం, మాకు ఇచ్చిన ఆరోగ్యం అది మీ సొంతం, మీరిచ్చిన బహుమానమని గుర్తించి దీనిని నీ మహిమార్థంగా వినియోగించడానికి మేము సమర్పిస్తున్నాం. మాది మాది అని మేము అనుకున్నవన్నీ ఒట్టిదే అని ఇప్పుడు మాకు అర్థమైంది ప్రభువా. లోకం నిశ్చలమైపోయింది. ఎక్కడ ఎవరు కదలడం లేదు. అందరూ ఒక పరిమితమైన స్థలములోకి ఉండవలసినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. కనుక ప్రభువా, మా సామర్థ్యం చేత మేము సాధించేది ఏమీ లేదు, అంతా నీ కృప అని మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా. మా సమయానికి ఎంతో విలువ ఉండే, ఎవరిని కలవడానికి సమయం లేదు, ఎవరితో మాట్లాడడానికి సమయం లేదు, ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు మాకు దేనికి ఎక్కడికి వెళ్ళడానికి అవసరం లేక అంత సమయం సమృద్ధిగా ఉంది ప్రభువా. లోకం ఆర్థికంగా కుప్పగూలింది, ఒకవైపు శారీరకంగా కుప్పగూలింది, మరణం భయంకరమైన దాండవమాడుతున్నా ఈ పరిస్థితిలో బలహీనులమైన మమ్మని మీ కృప ద్వారా ఆదరించినందుకు స్తోత్రం. మా ఆయుస్సును పొడిగించినందుకు స్తోత్రం. బ్రతుకును అనుగ్రహించినందుకు స్తోత్రం. కృతజ్ఞతతో నీకు వందనాలు తెలియపరుస్తున్నాం. అన్నిటినీ నియంత్రించుచున్న దేవుడున్నాడు. శాస్త్రలోకం చేతులెత్తేశారు, వైద్యలోకం చేతులెత్తేశారు, సైన్యం నిష్ఫలమైపోయింది ప్రభువా. ఈ సమయంలో రాజులు తలపట్టుకున్నారు, అధికారులు ఏమీ తోచని పరిస్థితుల్లో ఉన్నారు. మీ కృప అదొక్కటే విలువైనది అని మేము ఒప్పుకుంటున్నాం. ఈ జీవితం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. వినయముతోనూ, విధేయతతోనూ, సాత్వికముతోనూ నీ చిత్తం భూమి మీద నెరవేరుస్తూ మా ఇరుగుబోరు వారితో కలిసి ప్రేమ కలిగి నడవడానికి కృప చూపండి. మాలో ఉన్న అహంభావం, మాలో ఉన్న అహంకారం ఇవన్నీ తొలగిపోయి నిర్మలతలో సౌమ్యమైన జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ చిత్తం నెరవేర్చుట కొరకు సంపూర్ణ సమర్పణతో మేము ఉండడానికి సహాయం చేయమని కృప చూపమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన కోయరు వారు ఒక ప్రత్యేకమైన కీర్తన పాడుచున్నటువంటి సమయంలో కానుకలు అర్పించేటువంటి సమయం. మీరు అనుకుంటారు, మనం దూరంలో ఉన్నాం కదా, మీరు దేవునికి అర్పించాలని మీ మనసులో దేవుడు ఏమైనా ప్రేరేపిస్తేనే అది ప్రత్యేకించండి, ఒక కవర్లో పెట్టుకొని భద్రంగా పెట్టుకోండి. ఎప్పుడు మీరు మందిరానికి వస్తారో అప్పుడు మీరు వాటిని మందిరానికి తీసుకురావచ్చు. మీ కుటుంబం తరపున, మీ ఫ్యామిలీ తరపున, మీ పిల్లల తరపున దేవునికి అర్పించాలని మీకు దేవుడు ప్రేరేపించిన వాటిని మీరు అలా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బ్యాంకింగ్ ఫెసిలిటీ ఆపరేట్ చేయగలిగినటువంటి వారైతే మన బ్యాంకింగ్ అకౌంట్ డీటెయిల్స్ ఇప్పుడు స్క్రీన్లో కనిపిస్తూ ఉంది. మీరు వాటిని సరిగా చూసుకోండి. రివైవల్ క్రిస్టియన్ సెంటర్ అనేటువంటి మన చర్చ్కు అకౌంట్ నంబర్ ఉంది, ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంది.
మీరు వాటిని యాడ్ చేస్తూ మీరు మీ విరాళములు, మీ దశమ భాగములు పంపవచ్చు. మీ దీన పరిస్థితిలో మీరు కష్టంలో ఉన్నట్లయితే మీరు పంపమని నేను అనడం లేదు, కానీ దేవునికి ఇవ్వాలి. ఎంత కష్టమైనా దేవుడు నన్ను బ్రతికించాడు, దేవుని కృప వలనే నేను ఉన్నాను, ఆయన కార్యాన్ని నేను నిర్లక్ష్యం చేయలేను, దేవుని సొమ్ము నేను దొంగలించలేను అని అనుకున్నటువంటి వారు వాటిని ప్రత్యేకంగా ఒక కవర్లో పెట్టి ఈ సమయంలో నేను ప్రార్థన చేయబోచున్నాను, మీరు నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మీరు దాన్ని పంపకపోయినా మనసులో నిర్ణయించినటువంటి ఆ అమౌంట్ కొరకు నేను ప్రార్థన చేయబోచున్నాను. ప్రభు పరిచర్యలో ఇది మనకు చాలా అవసరం. ప్రతి నెల దాదాపు 2,50,000 మనం టెలివిజన్ పరిచర్య కొరకు ఖర్చు పెడుతున్నాం. కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య కొరకు సహాయపడండి. మనం తల్ల వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ బిడ్డలు అర్పింపబోచున్న అర్పణల కొరకు స్తోత్రం. కోయరు వారు పాడుచూ ఉండగా నీ బిడ్డలు నీ సన్నిధిలో అర్పణలు అర్పిస్తారు. తండ్రి, వారిని కుటుంబముగా దీవించమని, వ్యక్తులుగా ఆశీర్వదించమని, వారికి సమృద్ధి కలుగజేయమని నీ దీవెన ధారాళంగా అనుగ్రహించి మీ సన్నిధానంలో మీ బిడ్డలందరినీ వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని సమాధానం, కృప, ధారాళమైన దీవెనలు సమృద్ధిగా దయచేయమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ముగింపు ప్రార్థన సమయంలో నేను అర్పణల కొరకు మరలా ప్రార్థన చేస్తాను కనుక కోయరు వారు పాడుచున్నటువంటి ఈ సమయంలో మీ అర్పణలు సిద్ధపరిచి ప్రత్యేకించి పెట్టుకోండి, లేదా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయండి. దేవుడు మీ అందరినీ ధారాళంగా ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ. Hosanna, jai jai, hallelujah. Stotram na Yesunake. Stuti mahimayo ganata prabhavamul eka rakshakunike. Hosanna, Hosanna, jai jai, hallelujah. Stotram na Yesunake. Stuti mahimayo ganata prabhavamul eka rakshakunike. పరిశుద్ధ దేవుడేసు, హోసన్నా హల్లెలూయా. సృష్టికర్త యేసు, జై జై హల్లెలూయా. పరిశుద్ధ దేవుడేసు, హోసన్నా హల్లెలూయా. సృష్టికర్త యేసు, జై జై Hosanna, Hosanna, jai jai, hallelujah.
బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారి వివరాలు కూడా మీకు తెలియపరుస్తున్నాం. ఈరోజు నాగిళ్ళ శైలజ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా మొన్నంగి బాబురావు గారు 6వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. మండులత అనసూర్య 6వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. పనుగోటి దీప్తి 7వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఆడేపు కరుణశ్రీ 11వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారు డేవిడ్ అండ్ సంపూర్ణ 7వ తారీఖు వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. మరి ఇమ్మడి ప్రసాద్ అండ్ స్వాతి వారు 10వ తారీఖు వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. నాగరాజు రామ్ కుమార్ అండ్ సత్యవతి వారు 11వ తారీఖు వారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. మనము ఈ చెప్పబడినటువంటి వారి కోసము అదేవిధంగా అర్పించిన అర్పణల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క వారమంతా దేవుని కాపుదల దేవుడు మీకు తోడై ఉంచును గాక. రేపటి నుంచి ప్రత్యేకంగా మీరు శ్రమల వారానికి సంబంధించినటువంటి యేసుక్రీస్తుని శ్రమలను గూర్చిన అద్భుతమైన మాటలు మీరు ఖచ్చితంగా వింటారు. ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వినడానికి మీరు ఎదురు చూడండి. ప్రతిరోజు మీరు దేవుని వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా వినగలరు. మీకేమైనా వ్యక్తిగతమైన ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే లేదా మీ ఫ్యామిలీకి ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా సెల్ ఫోన్ నంబర్స్ స్క్రీన్లో కనబడుతుంది. మీరు కాల్ చేయొచ్చు. మీకోసం సదా ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా మాకు కాల్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా మీకోసం మేము అందుబాటులో ఉన్నాం. సలహాలు అవసరమైన ఏదైనా ప్రార్థనా సహాయం అవసరమైన మేము అందుబాటులో ఉన్నాం. మీకు దేవుడు సమృద్ధి అయిన దీవెనలు ధారాళంగా అనుగ్రహించిన గాక. మనం తరలు వంచి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ సమయంలో తండ్రి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్న శైలజ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రత్యేకమైన కృపా బిడ్డ జీవితంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మున్నంగి బాబురావు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. 6వ తారీఖు తన బర్త్డే. తండ్రి నీ దీవెన ఆశీర్వాదములు దీర్ఘాయువు మీ దాసునికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మండులత అనసూర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. 6వ తారీఖు తన బర్త్డే. నీ కృప అనుగ్రహించండి. పొనుగొట్టి దీప్తి కొరకు ఆడేపు కరుణశ్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీ దీవెన ఆశీర్వాదములు మీ బిడ్డలు సమృద్ధిగా పొందినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మా తండ్రి మేము సహోదరులు డేవిడ్ కొరకు సంపూర్ణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. 7వ తారీఖు వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ. అదేవిధంగా ఇమ్మడి ప్రసాద్ అండ్ స్వాతి 10వ తారీఖు వారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. మీ కృపా సమాధానం వారికి అనుగ్రహించండి. నాగరాజు రామ్ కుమార్ అండ్ సత్యవతి 11వ తారీఖు వారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రభువా, నీ కృపా సమాధానం సమృద్ధిగా ఈ ప్రియ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మేము మీ సన్నిధిలో నమ్మకమైన బిడ్డలుగా నిన్ను సేవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆన్లైన్లో ప్రభువా డబ్బు ట్రాన్స్ఫర్ చేసినటువంటి వారు, చేయబోచున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ దీవించండి. మరియు ప్రత్యేకంగా కానుకలు సపరేట్గా తీసి భద్రపరిచినటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఆశీర్వాదములు దయచేయండి. ఇబ్బందులు కష్టాలు ఉన్నటువంటి బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ కాపుదల ధారాళమైన దీవెనలు అనుగ్రహించమని మీ సన్నిధిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి నీ కృప నీ సమాధానం ధారాళంగా అనుభవించడానికి ఈ ప్రియ బిడ్డలకు అందరికీ సహాయం చేయమని, నీ కృపలతో నింపమని, ఆదరణ దయచేయమని, నీ కాపుదల అనుగ్రహించమని, తిరిగి మేమందరం కలిసి నేను మహిమపరచు పర్యంతం కాపుదల ప్రతి వారికి దయచేయమని, వారమంతా కాపుదల అనుగ్రహించమని, గుడ్ ఫ్రైడే నాడు జరుగుతున్న ఆరాధన కూడా అద్భుతంగా జరిగినట్లు సహాయం చేయండి. తిరిగి పునరుద్ధాన పండుగ అద్భుతంగా జరిగించడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించమని, మా టెక్నీషియన్స్ను, మా కోయర్ వారిని తండ్రి, మా వీడియో ఆడియో డిపార్ట్మెంట్ వారిని మీరు ఆశీర్వదించమని, ప్రతి వారికి కృప చూపమని, ఆదరణ అనుగ్రహించమని, యూట్యూబ్ ద్వారా సందేశము అనేక దేశములలో ఉండి వింటున్న
మా ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా కెనడాలో ఉన్నటువంటి మా ప్రియుల కొరకు నీకు వందనాలు, వారిని ఆశీర్వదించండి. ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ దీవెనలు దయచేయండి. జర్మనీలో ఉన్నటువంటి మా ప్రియుల కొరకు నీకు వందనాలు, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి బిడ్డల కొరకు వందనాలు, న్యూజిలాండ్లో ఉన్నటువంటి వారి కొరకు వందనాలు, మిడిల్ ఈస్ట్లో, గల్ఫ్ కంట్రీస్లో తండ్రి, ఖత్తర్లో, అదేవిధంగా యూఏఈలో, వివిధ దేశాలలో ఉన్న మా ప్రియులందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అమెరికా దేశంలో ఉన్న మా ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఘోరమైన పరిస్థితి ఈ దేశాలలో ఉన్నప్పుడు తండ్రి, మీ కరుణా కటాక్షములు అక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఎస్పెషలీ అమెరికా దేశం కొరకు, ఇంగ్లాండ్ దేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కోవిడ్-19 భయంకరంగా ఆ ప్రాంతంలో పాకినటువంటి ఈ కాలంలో నీ విడుదల, నీ సమాధానం వారికి అందరికీ దయచేయమని, నీ కృపలతో నింపమని, ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీ నామాన్ని ఘనపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువచ్చు పర్యంతం సదాకాలము తోడై ఉందని గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. రానున్న వారంలో దేవుడు అద్భుతమైన కార్యములు మీ జీవితంలో జరిగించిన గాక. మీరందరూ సంతోషముతో, పూర్ణ ఆరోగ్యముతో దేవుని మందిరంలో తిరిగి వచ్చి దేవుని ఆరాధించడానికి ప్రతి ఒక్కరికి దేవుడు తన కృప అనుగ్రహించిన గాక. గాడ్ బ్లెస్ యూ.